మనిషి సంపూర్ణ ఆరోగ్య వికాసానికి లోతుగా పరీక్షకు భారీ ఎత్తున చిత్ర విచిత్ర స్కాన్లు చేయనవసరం లేదు. ఒక చిన్న పరీక్షతో మనం మన ఆరోగ్య చిత్రం మనకే తెలియచ్చు. తాజాగా ఈ విషయమే తెలిసి జనం ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఇది సామాన్యమైన పరీక్ష ఏమీ లేదు. జస్ట్ ఎవరైనా సరే ఒంటికాల మీద కనీసం 10 సెకండ్లు నిలబడలేకుండా ఉన్నారా? అయితే భవిష్యత్తులో వారికి ప్రాణాపాయం ఉన్నట్లే. అవును, కనీసం 10 సెకండ్ల పాటు ఒక కాలు మీద నిలబడలేని మధ్య వయస్కులకు రాబోయే 10 ఏళ్ల కాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అంతేకాకుండా అలాంటి వారిలో మరణించే ముప్పు కూడా అధికంగానే ఉందని హెచ్చరించింది. దీనిపై తాజా అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురితమైంది. అయితే ఈ అధ్యయనంలో పాల్గొన్న వాలంటీర్లు మొత్తం బ్రెజిల్ కు చెందిన వారే. అందుకే తాజా అధ్యయన ఫలితాలు వివిధ జాతులు, వివిధ దేశాల వారికి ఖచ్చితంగా వర్తించకపోవచ్చునని, ఫలితాలు వేరువేరుగా ఉండవచ్చునని పరిశోధకులు స్పష్టం చేశారు. శారీరక దృఢత్వం, ఆరోగ్యం అనే అంశాలపై బ్రెజిల్ శాస్త్రవేత్తలు గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరుపుతున్నారు. ప్రతి 5గురిలో ఒకరు బ్యాలెన్సింగ్ పరీక్షలో విఫలమైనట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరీక్షలో ఫెయిల్ అయిన వారిలో ఎక్కువగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారే ఉన్నారని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే టెస్టుల్లో విఫలమైన వారిలో ఎక్కువ మంది టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటుండగా మరణించిన వారిలో మాత్రం ఎక్కువగా క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులతో ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఇలా వృద్ధులకు సాధారణ బ్యాలెన్సింగ్ పరీక్ష నిర్వహించడం వల్ల వారి కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని వైద్యులకు తెలియజేయవచ్చని పరిశోధనలో పాల్గొన్న బ్రెజిల్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా పరిశోధకులు వెల్లడించారు. కింద పడిపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 6,80,000 మంది వరకు చనిపోతున్నారని, ఇలాంటి ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఈ 10 సెకండ్ల పరీక్ష ఎంతగానో ఉపకరిస్తుందన్నారు.